వెల్కమ్ టు మెగా9 మెగా వార్ ఎక్స్క్లూజివ్. నేను రాజేశ్వరి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధానికి వాతావరణం అంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. భారత్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు పాకిస్తాన్లో దడ పుట్టిస్తున్నాయి. మొత్తానికి యుద్ధం దిశగానే ఇరు దేశాలు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అనేది చాలా కీలకంగా మారింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ యుద్ధానికి భారత్ సిద్ధమైంది, ఆర్మీ అంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఒక ప్రకటన కూడా జారీ చేశారు. సో పాకిస్తాన్ అయితే భారత్ యుద్ధానికి సిద్ధమైందనే విషయాన్ని పూర్తి స్థాయిలో గ్రహించింది. సో భారత్ కూడా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకు ఇది కీలక నిర్ణయం అంటే 1965, 1971, 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అనే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత జరిగిన తాజ్ హోటల్ దాడులు కానివ్వండి, పుల్వామా దాడి, యురి ఘటన, బాలాకోట్లో జరిగిన దాడులు, ఇలా అనేక దాడుల తర్వాత కూడా ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలి అన్న ఒక కీలక నిర్ణయాన్ని భారత్ అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు, మరీ ముఖ్యంగా ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దాడిపైన ప్రధాని నరేంద్ర మోదీ చాలా సీరియస్గా వెళ్తున్నారు. కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖలను అప్రమత్తం చేశారు. వీటందరి నిర్ణయాలు తీసుకొని ఒక కీలకమైన ముందడుగు వేసేందుకైతే భారత్ సిద్ధమైందని చెప్పాలి. అయితే ఇక్కడ సింధు జలాల ఒప్పందం రద్దు అనేది ఎందుకు కీలకం అంటే కొంచెం డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. 1965లోనే అప్పటి భారత ప్రధాని నెహ్రూ అలాగే పాకిస్తాన్ ప్రధాని ఆయుబ్ ఖాన్ వీరిద్దరి సమక్షంలోనే ఈ సింధు జలాల ఒప్పందం అనేది కుదిరింది. అంటే ఏవైతే ఈ కీలకమైన నదులు ఉన్నాయో బియాస్, రావి, సట్లెజ్, అలాగే ఇండస్, జీలం, అలాగే చీనాబ్ నదీ జలాలు అనేవి ఇరు దేశాలకు సంబంధించి కూడా ప్రాపర్గా షేర్ అవ్వాలి అనే ఒక నిర్ణయంతో ఈ ఒప్పందం అయితే చేసుకున్నారు. ఏదైతే మన రాష్ట్రాల మధ్య నదీ జలాల ఒప్పందం కొనసాగుతుందో అదే నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కూడా ఈ నదీ జలాల ఒప్పందం అనేది కుదిరింది. సో దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రాంతం అంతా కూడా భారత్ పరిధిలోకి రాగా పశ్చిమ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ పరిధిలోకి వచ్చింది. తూర్పు ప్రాంతంలో ఉన్న బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 నదులకు పర్యవేక్షణ సంబంధించి పూర్తి అథారిటీ అనేది భారత్కు ఉంటుంది. అలాగే పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇండస్, చీనాబ్, జీలం ఈ 3 నదులకు సంబంధించి కూడా పూర్తి అధికారం అనేది పాకిస్తాన్కు కేటాయిస్తూ ఈ ఒప్పందంలో అయితే పేర్కొన్నారు. అయితే ఇందులో కూడా ఇరు దేశాలకు సంబంధించి మరీ ముఖ్యంగా భారత్లో ఉన్న హిమాలయ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లాంటి, లదక్ లాంటి ప్రాంతాల్లో ఈ నదీ జలాలకు సంబంధించి అవసరం ఉన్న నేపథ్యంలో ఇరు దేశాలు కూడా అంటే తూర్పు ప్రాంతంలోకి సంబంధించి కొంత భాగాన్ని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పశ్చిమ ప్రాంతంలో ఉన్న నదీ జలాలను భారత్ కూడా వినియోగించే వెసులుబాటు కూడా ఈ ఒప్పందంలో ఏర్పాటు చేశారు. సో ఈ రకంగా చూసుకున్న పాకిస్తాన్ పూర్తిగా ఈ సింధు జలాలకు సంబంధించి 80% అనేది ఆధారపడుతూ వస్తోంది, అటు వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి. అందుకని ఈ సింధు జలాల ఒప్పందంలో మిగిలిన 20% మాత్రమే భారత్ వినియోగించుకుంటుంది కనుక ఈ ఒప్పందం రద్దయితే భారత్ కంటే కూడా పాకిస్తాన్కే ఎక్కువ నష్టం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో పాటుగా చాలా ప్రాజెక్టులు నిర్మించేందుకు భారత్ ప్రయత్నించింది. భారత్కి ఇక్కడ ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే నీటి వాటా శాతం తక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని ఆపే చర్యలు తీసుకోకపోయినా ఆ నదీ జలాలపైన ప్రాజెక్టులు నిర్మించేందుకు భారత్కి అయితే ఒక వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించే సలాల్ అలాంటి కొన్ని ప్రాజెక్టులు అయితే భారత్ చేపట్టింది. వీటి విషయంలో కూడా అనేక సార్లు వివాదాల రూపంలో పాకిస్తాన్ తెర మీదకి తీసుకొచ్చింది. ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి కూడా భారత్ ముందుకొచ్చిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. అయితే ఇన్ని వివాదాలు ఉన్న నేపథ్యంలో కానివ్వండి, గతంలో 3 సార్లు యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో కూడా ఎప్పుడూ కూడా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలి అనే నిర్ణయం భారత్ వైపు నుంచి అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 22న జరిగిన ఘటన, 26 మంది టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన ఘటన నిజంగా తీవ్రంగా కలచివేసిన అంశం. ఈ అంశంపైన భారత్ సీరియస్గా వెళ్ళకపోతే కనుక పాకిస్తాన్ ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇప్పుడు భారత్ చాలా సీరియస్గా ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్ అంతు చూస్తామంటూ బీహార్లో జరిగిన సభలో అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామంటూ నేరుగా భారత ప్రధాని ప్రకటించడం సీరియస్నెస్ ఎంతలా ఉందనేది అయితే స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే ఈ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కూడా ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య కూడా వివాదాలు పరిష్కారం కాని నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే 2 దేశాలకు సంబంధించి కూడా పర్యవేక్షణ చూసుకోవడానికి ఒక
కమిషన్ కూడా ఏర్పాటు చేశారు ఈ జలాల పర్యవేక్షణకు సంబంధించి. ఈ కమిషన్ ముందు వివాదాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అది కూడా కాని నేపథ్యంలో ఏ దేశమైనా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే అటు పాకిస్తాన్ కానీ ఇటు భారత్ నుంచి కానీ రద్దు చేసేందుకు వీలు లేకుండా కూడా ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ సింధు జలాల ఒప్పందంలో భాగంగా ప్రవహించే ప్రతి నది కూడా భారత్ నుంచే ప్రవహిస్తోంది పాకిస్తాన్ వైపు. ఈ నేపథ్యంలో భారత్ ఏ క్షణమైనా నీటిని నిలుపుదల చేసే అవకాశం ఉందన్న ఒక భయంతో పాకిస్తాన్ గతంలోనే ఈ ఒప్పందానికి సంబంధించి అనేక భద్రతా అంశాలను తెర మీద తీసుకొచ్చింది. ఆ దిశగానే ఒప్పందం కుదుర్చుకుంది. సో ఎందుకంటే 80% ఆఫ్ బెనిఫిట్ అనేది పాకిస్తాన్కే ఉంటుంది కనుక ఈ సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ చాలా కీలకంగా ముందడుగు వేసింది. అయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ దాడి తర్వాత భారత్ ప్రధానంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన దెబ్బ కొట్టాలి అనే ఒక ఆలోచనతో 80% ఆఫ్ నీటిని వినియోగిస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న పాకిస్తాన్ను ఎడారిగా మార్చే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు ప్రజల నుంచి కూడా పాకిస్తాన్ ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఇది పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్థిక వ్యవస్థ పరంగా కుదేలైపోయి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, IMF ముందు, అలాగే చైనా ముందు, ఇతర దేశాల ముందు అప్పుల కోసం పడిగాపులు కాసిన పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి దిగేంత సాహసం చేస్తుందా అన్న ఆలోచన కూడా చేయాలి అని చెప్పేసి అక్కడే అధికారులపైన ప్రజలు కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని భారత్ ఈ క్షణంలో అయితే వెనకడిగేసే పరిస్థితే లేదు. ఒకవేళ యుద్ధం జరిగితే కనుక పాకిస్తాన్ మరింత వినాశనాన్ని చూస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దు అనేది నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కీలక భారత హోంశాఖ అలాగే విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులతో చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం అనేది నిజంగా ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవాలి.